హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? నేను చెప్పే వీడియో ఎవరికైతే రిజనేట్ అవుతుందో, అట్లీస్ట్ ఒక 20-30% రిజనేట్ అవుతుందో, ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. సరేనా? సరే. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే, ఎవరికైనా టారో పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? మీరు డైరెక్ట్గా వాట్సాప్ కాల్ కానీ నార్మల్ కాల్ కానీ చేయొచ్చు నాకు పర్సనల్ రీడింగ్ కోసం. సరేనా? ఓకే. టారో పర్సనల్ రీడింగ్ కావచ్చు, ఒరాకిల్ గైడెన్స్ కావచ్చు, ఏంజల్ గైడెన్స్, జాబ్, కెరియర్, బిజినెస్, మీ యొక్క కరెంట్ ఎనర్జీస్, మీ యొక్క ఫ్యూచర్ తెలుసుకోవాలన్నా మీరు డైరెక్ట్గా నాకు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. ఓకేనా? ఓకే. మరి ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. డిప్ తీసుకుందాం. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. నిన్న చిన్న వర్క్ ఉండి నేను వీడియో పెట్టలేకపోయాను. మరి మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోండి. మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. త్రీ ఆఫ్ పెంటికల్స్, ఓకే. 5 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్, అన్ని పెంటికల్స్ వస్తున్నాయి. డెత్ కార్డ్, ఓకే. జడ్జిమెంట్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ది మెజిషియన్, ఓకే. ఇవి వచ్చేసి కార్డ్స్ అండి. ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను, ఓవరాల్ ఎనర్జీ చెప్తుంటాను. ఓకేనా? ఓకే. మీ పార్ట్నర్ నేము ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ మీకు బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. సరేనా? సరే. యాక్చువల్గా ఇక్కడ మీరిద్దరూ ఇక్కడ ఏంటంటే కాలేజ్లోనో లేకపోతే ఆఫీస్లోనో స్కూల్ మేట్సో, కాలేజ్ మేట్సో, కాలేజ్ ఫ్రెండ్స్ అయితే కావచ్చు, లేదా ఇరుగు పొరుగున, లేదా మీ ఇద్దరికి సంబంధించి ఏదైనా బిజినెస్లో కానీ, ఏదైనా ఒక వర్క్లో, ఏదైనా మీ ఇద్దరికి సంబంధించి ప్రాజెక్ట్ వర్క్లో, లేకపోతే మీకంటే ఆ పర్సన్ ఒక హయ్యర్ పొజిషన్లో ఉండటమో ఈ ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి. ఓకేనా? అంటే ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్, ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అనేది కనబడుతుంది. అలాంటి పర్సన్ తోటి మీరు ఫిజికల్ అట్రాక్షన్ తప్ప ఇక్కడ మేబీ ఈ పర్సన్ మీకు బాస్ ఎనర్జీలో ఉండి ఉండవచ్చు మేబీ. ఓకేనా? ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీకు ఒక బాసీ ఎనర్జీలో ఉండి ఉండవచ్చు. అంటే మీకంటే హయ్యర్ అథారిటేటివ్లో ఉన్నారు, అంటే మీకంటే ఒక హయ్యర్ పొజిషన్లో, ఉన్నతమైన పొజిషన్లో ఉండి ఉండవచ్చు. మేనేజర్ కావచ్చు, టీమ్ లీడర్ కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, నాకు అదే ఎనర్జీస్ కనబడుతున్నాయి. ఈ పర్సన్ ఇక్కడ చాలా ఏంటంటే ఏమంటారు, చాలా డామినేటెడ్ అండ్ చాలా చెరిస్మాటిక్ పర్సన్ అనమాట. ఓకేనా? అంటే చూస్తేనే వాళ్ళ మాటకో, లేదా వాళ్ళ ప్రవర్తనకో, వాళ్ళ డామినేషన్కో అట్రాక్ట్ అయిపోయే అలాంటి పర్సన్ ఈ పర్సన్. అలాంటి వ్యక్తితో మీరు కనెక్ట్ అయ్యారు అనేది అయితే కనబడుతుంది. అంటే కొంచెం చాలా డామినేటెడ్ పర్సన్కి మీరు కనెక్ట్ అయ్యారు, వీళ్ళు ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారని చెప్పచ్చు. బట్ ఇక్కడ రిజెక్షన్ వచ్చింది ఈ పర్సన్ నుంచి. చాలా ఇక్కడ రిజెక్షన్ వచ్చింది ఈ పర్సన్ నుంచి. అంటే చాలా డామినేటెడ్గా మాట్లాడము, తనకు నచ్చినప్పుడే మాట్లాడము. అలా మిమ్మల్ని మానసికంగా బాధ పెట్టారు. మీకు హార్ట్ బ్రేక్ అయితే జరిగింది. ఈ పర్సన్ ఎప్పుడైతే మ్యారీడ్ అని తెలిసిందో అప్పుడు కూడా మీకు హార్ట్ బ్రేక్ గురయ్యారు. ఇది పాస్ట్ ఎనర్జీ. ఓకేనా? ఈ పర్సన్ ఎప్పుడైతే, అంటే ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు.
ఈ పర్సన్ ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యింది, ఎప్పుడైతే మ్యారీడ్ అని తెలిసిందో అప్పుడు కూడా మీరు హార్ట్ బ్రేక్ గురయ్యారు. ఓకేనా. సో అలాంటి ఎనర్జీ అయితే ఇక్కడ కనబడుతుంది డెఫినెట్గా. అంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మ్యారీడ్ అయి ఉంటే తన లైఫ్లో ఉన్న పర్సన్ విషయంలో ఈ పర్సన్ భయపడ్డారన్నమాట. ఓకేనా. సో అక్కడ ఈ పర్సన్ చాలా అట్రాక్టెడ్. మళ్ళీ ఇక్కడ మీరు ఇంకో వైపు. ఓకేనా. అంటే ఈ పర్సన్ ఎటు డిసైడ్ చేసుకోలేక ఏం చేశారన్నట్టే మిమ్మల్ని సైలెంట్లో పెట్టి రిజెక్ట్ చేసేసారని అయితే కనబడుతుంది. అంటే కానీ మీరు ఈ పర్సన్ని చేస్తూ వచ్చారు పాస్ట్లో. ఓకేనా. సో ఇక్కడ మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఒంటరిగానే లీవ్ చేశారనేది కనబడుతుంది. ఓకేనా. అంటే ఫ్యూచర్ లేదు ఇలాంటి రిలేషన్స్కి అని భయపడ్డారు. సో ఎస్పెషల్లీ భయపడ్డారు ఈ పర్సన్, మీతో కనెక్ట్ కాలేదు. సో మీరు ఒంటరితనంతో ఫీల్ అయ్యారు. ఏదో తెలియని లోన్లీనెస్, ఏదో తెలియని బాధ ఏమవుతుందో అని మీరు పెట్టిన ఎఫర్ట్స్, ఆ పర్సన్ మీద చూపించిన ఎఫర్ట్స్ కానీ ఆ పర్సన్ ఓపెన్ అప్ అవ్వట్లేదు. కానీ ఈ ఎనర్జీస్ మీరు ఒంటరితనంతో ఐసోలేషన్లో చాలా సఫర్ అయ్యారని అయితే కనబడుతుంది ఈ పర్సన్ విషయంలో. ఓకేనా. చూడండి జడ్జిమెంట్. కానీ ఒకానొక రోజు మీరు జడ్జిమెంట్ మీరు నిర్ణయం తీసుకునే మీ కళ్ళు అంటే ముందుకు మీ లైఫ్లో అంటే ఇక్కడ ఏంటంటే ఏదో ఒక రోజున జడ్జిమెంట్ తీసుకుని మీరు నిర్ణయం తీసుకునే రోజైతే మీ లైఫ్లో వస్తుందన్నమాట. మీ లైఫ్లో వచ్చి ఉందన్నమాట. అది రాబోతుంది. మీ కాన్సన్ట్రేషన్, మీ ఎఫర్ట్స్ లక్ష్యం ఇది కాదు, నా లక్ష్యం ఇది కాదు, ఎందుకు ఇలా డిస్ట్రాక్ట్ అవుతున్నాను అనేది మీరు డివైన్తో కూడా మాట్లాడారు. డివైన్ కూడా ప్రే చేస్తున్నారు. అంటే మీరు దేవుడికి కూడా చెప్పుకుంటున్నారు, నేను ఎందుకు ఇంత డిస్ట్రాక్ట్ అవుతున్నాను. సో డివైన్ కూడా ప్రే చేశారు. నేను ఎందుకు నా లక్ష్యం ఇది కాదు కదా, నేను సాధించాల్సింది చాలా ఉంది, నేను చాలా కష్టపడుతున్నా, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా, నేను ఎందుకు ఈ పర్సన్ విషయంలో ఎందుకు ఇంత డిస్ట్రాక్ట్ అవుతున్నాను, డిస్టర్బ్ అవుతున్నాను. ఓకేనా. కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. ఇక్కడ వచ్చేసి జడ్జిమెంట్, ఇక్కడ రాశి వచ్చేసి సింహరాశి, కన్యరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఎందుకు ఇంత ఎఫర్ట్స్ ఎందుకు ఇంత అట్రాక్ట్ అవుతున్నాను, ఎందుకు ఇంత డిస్ట్రాక్ట్ అవుతున్నాను, నన్ను నేను హీల్ చేసుకోవాలి, నాలో ఒక అవేకనింగ్ రావాలి, బట్ నేను ఇది కాదు కదా, నేను సాధించాల్సింది చాలా ఉంది కదా. ఓకే, నా ఆలోచనలు ఎందుకు ఇలా మారిపోతున్నాయి, నేను ఎందుకు ఇలా లో ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నాను, నేను ఎందుకు ఈ పర్సన్ ఎనర్జీలో నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఒకనొక పీరియడ్లో దీని నుంచి బయటికి రావాలని రాలేకపోతున్నారు. మీ కెరియర్ మీరే. ఓకేనా. కాన్సన్ట్రేట్ చేయాలి. ఏ లక్ష్యం పెట్టుకొని మీరు ఇక్కడికి దాకా వచ్చారో ఆ లక్ష్యాన్ని మర్చిపోయి నేను వేరే వాటి గురించి ఆలోచిస్తూ డిస్ట్రాక్ట్ అయిపోయాను ఆల్రెడీ అని దీంట్లో ఎంతవరకు నెగిటివిటీస్ ఉన్నాయో, పాజిటివిటీస్ ఉన్నాయో అన్నీ కూడా అనలైజ్ చేసుకొని చాలా డిటర్మైన్డ్గా ఉంటున్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఎనర్జీస్ మాత్రమే కాదు, ఆ పర్సన్ మీ మైండ్లో, ఎందుకంటే మీరు ఆ పర్సన్కి చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు, ఆ పర్సన్ కూడా మీకు అట్రాక్ట్ అయి ఉన్నారు, మీరు కూడా ఆ పర్సన్కి అట్రాక్ట్ అయి ఉన్నారు. ఓకేనా. సో అంటే ఈ పర్సన్ మూలానే మీరు ఒక స్పిరిచువల్గా వెళ్తున్నారు. స్పిరిచువల్గా మీకు ఒక అవేకనింగ్ అయితే జరిగింది. స్పిరిచువాలిటీ వైపు ముందుకు వెళ్ళిపోయారు, చాలా ముందుకు వెళ్ళిపోయారని అయితే చెప్పొచ్చు. ఓకేనా. అంటే ఏంటంటే ఒక డిసప్పాయింట్మెంట్ అయ్యారు, మనసులో ఏదో తెలియని బాధ. ఓకేనా. సో మీరు మీ పర్సన్ రిలేషన్షిప్కి సంబంధించి మీలో చాలా రియలైజేషన్ అయితే వచ్చింది, చాలా మార్పు అయితే వచ్చింది. ఎందుకంటే మీలో చాలా అవేకనింగ్ జరిగింది రీసెంట్ పాస్ట్లో. మీరు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ పర్సన్ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని తెలుసు, లేదా ఒకవేళ తెలియకపోయినా తెలిసింది. ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు, తన అవసరం కోసం తన అవసరం కోసం మిమ్మల్ని, మీ సపోర్ట్ కోసం తను మీతో అలా బిహేవ్ చేశారని మీకు తెలిసింది. తన అవసరం కోసం మీతో రిలేషన్లో ఉండాలని అయితే తెలిసింది. అంటే ఇది కొంతమంది విషయంలో కనబడుతుంది, అందరి విషయంలో కాదు. సో ఇంకా
ఇంకొంతమంది ఈ విషయంలో ఈ పర్సన్ మీతో రిలేషన్ ఎండ్ చేసి ఆ సమ్ అదర్ రిలేషన్లో ఉన్నారని అయితే తెలిసింది. సో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారని అయితే కనబడుతుంది. సో తను మిమ్మల్ని ప్రేమించినట్టుగా నటించారు, నిజంగా మిమ్మల్ని ప్రేమించలేదు అనేది ఈ రీసెంట్గానే తెలిసింది. ఓహో! ఇక్కడ ఏంటంటే తను మిమ్మల్ని ప్రేమించినట్టుగా నటించారు, నిజంగా మిమ్మల్ని ప్రేమించలే అనేది రీసెంట్గానే తెలిసింది. సో మీరు ఎమోషనల్గా చాలా హార్ట్ బ్రేక్ గురయ్యారు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇక నుంచి మీరు ఎవరిని నమ్మే సిచ్యువేషన్లో లేరు. ఏ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటూ, జాగ్రత్త తీసుకుంటూ, స్లో అండ్ స్టడీ ఏమంటారు జనరల్గా, ఎక్కువ తొందర పడకుండా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్లుగా, అంటే మీరు చాలా చాలా ఆలోచిస్తూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ పర్సన్ మీ విషయంలో మీకు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, చాలా భయాలు ఉన్నాయి, హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయి. మీరు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు, కానీ నమ్మలేకపోతున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగా లవ్ చేస్తున్నారా లేదంటే ఫేకా? ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి జరిగింది కాబట్టి ఇది నిజం అబద్ధమా మీరు నమ్మలేకపోతున్నారు. అంటే ఈ పర్సన్ విషయంలో ఈ పర్సన్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో, అసలు ఈ పర్సన్ ఎనర్జీస్ని బట్టి చూస్తే మీకు ఈ పర్సన్ నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా, ఇది ఫేకా అనే ఒక డౌట్ కూడా మీకు వస్తుంది. మీరు నమ్మలేకపోతున్నారు, భయపడుతున్నారు ఈ పర్సన్ విషయంలో. ఎందుకంటే చీటింగ్ జరిగింది. ఈ పర్సన్ మనీ మైండెడ్ ఫెలో. ఇంత హై క్యాడర్లో ఉన్న ఈ పర్సన్తో రిలేషన్ నమ్మశక్యంగా లేదు. అంటే ఏం చెప్పాలంటే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే లేదని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇవి వచ్చేసి మరి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీస్ ఎవరు మీరో చెక్ చేసుకోండి. ఓకేనా. సో అట్లీస్ట్ ఈ ఎనర్జీ మీకు కొంతవరకు రిజనేట్ అయినా మీరు పర్సనల్గా తీసుకోవచ్చు, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగానే మీరు తీసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.